టుడేలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. లైఫ్ డెఫినెట్ గా డిఫరెంట్ కదా. ఎందుకు? ఏ ఫాదర్ ఏ మదర్ కైనా ఎవరికొకరికి ఉంటుంది. ఓకే, మమ్మ అలా ఉన్నప్పుడు డాడీకి డెఫినెట్ ఉంటుంది కదా. మా అమ్మకి స్టార్టింగ్ లో ఉండేది, తర్వాత ఇవన్నీ చూసాక ఆ, ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసాక వాళ్ళ అబ్బా నేనే సుఖంగా ఉన్నాను అసలు. నువ్వు ఎలాగే ఉండరా. కానీ ఇలా ఉంటే సుఖంగా ఉంటుందని ఎలా అనుకుంటావు? ఇప్పుడు సంపాదించుకున్న దేనికి మనుషులు బంగారాలు కొనుక్కోవడానికి, డైమండ్స్ కొనుక్కోవడానికో, చీరలు కొనుక్కోవడానికో, కార్లు కొనుక్కోవడానికో, ఇల్లులు కొనుక్కోవడానికో, ఇదే కదా. దీని గురించే కదా లైఫ్ అంతా. చెప్పు వాడికి అది ఉంటే నాకు ఇది ఉండాలి, ఇదే సొసైటీ. నేను అస్సలు కంపేర్ చేసుకోను. నేను ఇవాళ ఉంటే నాకు హ్యాపీగా ఉండడానికి ఏది కావాలో అది కావాలి, అంతే. నాకు అంతకు మించి ఎక్కువ నీకు చాలా వరకు ఉంది కాబట్టి అలా అనిపించిందేమో. అలా ఎవరు చెప్పారు చాలా వరకు ఉందని? నా కాళ్ళ మీద నేనే బతుకు. 500 ఎకరాల పైన ఉందని నేను విన్నాను, రాజమండ్రి సైడ్ అంతా. అవునా? ఇప్పించువా నాకు. నేను అలా, నాకు నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఐ డోంట్ సిట్ అండ్ డిస్కస్ విత్ మై డాడ్ ఆన్ ద ఫైనాన్షియల్. ఏమున్నాయో కూడా తెలియదు నీకు? నాకు నిజంగానే తెలియదు. మా అమ్మ మీద ఒట్టి ఎంత ఉందో ఏదుందో నాకు తెలియదు. మా అమ్మ తెలుసు. మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉండేది, ఇదిగో ఇది ఇది మొదలు పెడితే అదంతా కాదు కానీ ఇదిగో ఈ సినిమా చూద్దాం, ఈ వెబ్ సిరీస్ కొత్తగా వచ్చింది, కూర్చొని చూద్దాం అంటారు. నాకు నిజంగా నాకంత తెలీదు. ఐ నో వేర్ ద డాక్యుమెంట్స్ ఆర్, దట్స్ ఇట్. ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్. నేను సంపాదించుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఓకే. మా నాన్న అప్పుడు కార్ గిఫ్ట్ ఇస్తే కూడా అరే ఎంత అయిందిరా అని, నెలకి ఇంత నేను నీకు కడుతున్నాను, ఇస్తే నేను నీకు ఇవ్వాలి, నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు అనే చెప్పాను. ఏం కార్ తిప్పించారు అప్పుడు? కైగా రాదు చూసి ఊరికే ఏదో ఇదేదో డిజైన్ బాగుందిరా, మిగతా అన్ని చూశాను. ఐ లైక్ మినీ ఎస్యూవీస్. అయితే చూసి ఊరికే ఇదేదో వింతగా చేసాడురా డిజైన్, పేరు ఏంటి కైగర్ అని ఉంది, కైగర్ ఉంటే ఈ టైగర్కే ఉండాలి అని ఏదో నోటుదోల కొద్దీ వాగా. ఇంటి ముందు ఉంది అది, తెచ్చాడు. అంటే ఇలాగా ఆ తర్వాత 1 వీక్ తర్వాత రాజమండ్రి వెళ్ళినప్పుడు పాపం కారు కొనేసాడు. కానీ అట్లీస్ట్ నీకు తెలుసా సిద్ధు ఏమున్నాయి ప్రాపర్టీస్ నీకు? అట్లీస్ట్ డాక్యుమెంట్స్ అంత ఏం తెలీదు, ఎందుకంటే నువ్వే కదా నెక్స్ట్. అయినా లేరు అయినా తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అదే ఎన్నో నీకు బాధ్యతలు రావాలి ఇప్పుడు. వీ కాంట్ అవాయిడ్ యాక్చువల్లీ. నాదా ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళి షోలో పాడి అమౌంట్ వెయ్యాలంటే ఫోన్ పేలో నా అకౌంట్కి వెళ్తుంది. మై అకౌంట్ ఇస్ లింక్ టు మై డాడ్స్ ఫోన్ నెంబర్. ఓకే. సో హీ మేనేజెస్ ఈవెన్ మై ఫైనాన్షియల్స్ రైట్ నౌ. మై డేట్స్ ఆల్సో హీ ఓన్లీ మేనేజెస్. అలా క్యాలెండర్ పెట్టుకుంటాడు, రే ఈరోజు ఈ షో ఉందరా నీకు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలిరా, టికెట్ బుక్ చేసేనా, వాళ్ళు చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ కూడా మా డిస్కషన్స్ ఉంటాయి. వాడికి ఎంగేజ్మెంట్, అది వాడు ఎంజాయ్ చేస్తాడు అలా చేయడం. నాకు కూడా చిలిపి కోరిక ఏంటంటే, నాన్న ఇలా బయట ఉన్నాను, కాఫీ షాప్కి వచ్చాను, ఒక 2000 ఏవో అన్నా బాగుంటుంది, ఫోన్పే బాగుంటుంది. నాకు ఒక్క నెంబరే వద్దు, నా దగ్గర ఉంటుంది ఫోన్పే. అందులో కూడా ఇలాగ పాకెట్ మనీకి నాకు ప్రతిదానికి కావాలని అది ఛార్జ్ పెట్టుకోకుండా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాను. నాన్న స్కానర్ పంపిస్తున్నాను, ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను నాన్న, ఆ బిల్లు బట్టి నేను ఎటువంటి కాఫీ షాప్కి వెళ్ళానో మా డాడీకి తెలిసిపోద్ది. అసలు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1 కోటి ఎఫ్డీస్ కానీ. ఐ డోంట్ సిట్ ఆన్ ఇట్. నా మానాన్ని నేను సంపాదించుకుంటున్నాను. అండ్ డాడీని అడగనని తెలిసి, అరే ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నన్ను ఏమంటే వేసేస్తా అంటాడు. ఏం అక్కర్లేదు అంట. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడే టామ్ బాయ్ ఏమన్నా అంటే అప్పటికే పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ టామ్ బాయ్ ఇన్ ద సెన్స్ కొంచెం దూకుడు ఎక్కువ గెటప్ లేదు. నేను కాలేజీలో చీర కడితే వెనకాల పడేవాళ్ళు. 5 minutes లో శారీ కట్టుకోవడం కానీ ఎవరికైనా కట్టడం కానీ 5 minutes లో అయిపోతుంది. పర్ఫెక్ట్ గా కడతా. ఎన్ని ఉన్నాయి శారీస్ నీ కాడ? నా దగ్గర ఎందుకు ఉంటాయి? అసలు లేవా? నా దగ్గర నిజంగానే చీరలు ఒక్కటి కూడా. మీ ఇంటికి వస్తే ఇది అబ్బాయి ఇంటికి వచ్చావన్న ఫీల్ ఉంటుంది. అలాగే ఉంటది. బ్లాక్ ఎక్కువ ఉంటాయి. మా డాడీ వాళ్ళు సర్దేటప్పుడు కూడా, అరే నీ బాక్సర్స్ షార్ట్స్ అన్ని ఇందులో, షర్ట్స్ అన్ని ఇందులో, ఇట్లా అన్ని పెట్టేస్తారు. అంతెందుకు మా కజిన్స్ వాళ్ళ పెళ్ళిళ్ళకి అప్పుడు మమ్మీ, అరే ఇప్పుడు నెక్స్ట్ మంత్ తన పెళ్ళి ఉంది కదా, సూట్ చేయించుకుంటావా షేర్వాణి చేయించుకుంటావా అని మా అమ్మ అడిగేది.
మా అమ్మమ్మ నాకు బట్టలు పెట్టినప్పుడు కూడా షేర్వాణి కొనిచ్చింది. ఏది ఈ బోనీ లేదా అంటారు, ఆ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే పండగకి ఇది దగ్గరుండి మా కజిన్ పెళ్లికి అన్ని A to Z చూసుకొని పెళ్లి చేశాక మై కజిన్ షీ గిఫ్టెడ్ మీ బ్లేజర్. ఓ సో వాచెస్, ఈ బ్రాస్లెట్స్ కూడా అన్ని ఇవే అనుకుంటా జెంట్స్. ఇది యాక్చువల్గా మమ్మీ చనిపోయినప్పుడు చేతికున్న గాజులు. ఆ గాజుల్ని మమ్మీకి నాకు చేతికి బ్రేస్లెట్స్ ఇష్టం. అంతకు ముందు ఇలాంటి బ్రేస్లెట్ ఉండేది, ఎక్కడో పోగొట్టా. ఎవరికో పూర్వజంలో రుణం ఉండుంటా, తీరిపోయింది. ఓకే. సో అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇది పెట్టుకున్నా, అది యా తర్వాత పోయిందా, ముందే పోయినట్టుంది. తర్వాత ఈ కడియాలు, ఈ జంక్ అవన్నీ వేసుకుని తిరుగుతుండే. అప్పుడు అందే ఇంకో బ్రేస్లెట్ చేయించేద్దాం అని వెంటనే. అయితే ఆ తర్వాత చేయించవచ్చులే అని పోస్ట్పోన్ చేశా. మమ్మీకి చేతికున్న గాజులతో నేను బ్రేస్లెట్ చేయించుకొని పెట్టుకున్నాను అనమాట. సూపర్. అవుయా, అలా గుర్తుగా. అందుకని ఈ బ్రేస్లెట్ మీద ఎప్పుడైతే నీకు కనబడిందో నో ఛాన్స్ అంటావు. ఈ బ్రేస్లెట్ నాకే కదా అంటావు కదా. బ్రాస్లెట్ కాకుండా ఏమైనా ఉంటుంది ఇద్దులే, ఎట్లయినా సోలో లైఫ్ కదా, సో బెటర్. ఐ యూజ్ మై ఫినాన్సెస్ ఆర్ మమ్మీస్ అకౌంట్స్, ఏదైతే ఫినాన్స్ ఉందో ఐ యూజ్ ఇట్ ఫర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మమ్మీకి చదువు అంటే చాలా ఇష్టం. ఓ సూపర్. యా, స్కూల్ ఫీజులు 5 people. ఒకటికైతే ఇంజనీరింగ్ అయిపోయింది. ఐ టుక్ ఓవర్ ఫ్రమ్ మామ్. మమ్మీ అలా చదివించేది, వాచ్మెన్ పిల్లల్ని అలాగ అందరు చదివించడం ఇష్టం. అప్పుడు మమ్మీకి ఆన్ అ టీవీ షో వెన్ వీ వెంట్ అండ్ ఆల్, వాళ్ళు ముందు రోజు దాకా షోలో ఉన్నా. మర్నాడు పొద్దున్నే నేను రీచ్ అయ్యాను. మర్నాడు మధ్యాహ్నం ఎపిసోడ్ షూటింగ్ అనమాట. మమ్మీ ఏమో రెడీగా హైదరాబాద్లోనే ఉంది, చక్కగా ముద్దుగా తయారైంది. మదర్స్ డే షో అనమాట. ఆ రోజు ముందు రోజు నైట్ షోలో ఉన్నప్పుడు కాల్ చేసి, అక్కడ స్టేజ్ మీద మీ అమ్మగారికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలండి, ఏమైనా రింగ్ ఏమన్నా అలాంటిది ఏమైనా తెచ్చుకోండి అని చెప్పారు. అంటే చూద్దామండి అని నా స్టేజ్ దీంట్లో పడి, ఆ తర్వాత రాత్రి 1 గంటకు ఎప్పుడో నా ఫ్రెండ్కి కాల్ చేశా. ఫ్రెండ్కి కాల్ చేసి, మమ్మీకి అస్సలు తెలీదు, నేను సర్ప్రైజ్ కింద మా అమ్మకి చదువు అంటే ఇష్టం కాబట్టి 3 డెఫ్ అండ్ డమ్ పిల్లలకి ఇయర్కి సరిపడా చదువు, ఫుడ్, హాస్టల్, అది మా అమ్మ చేతుల మీదుగా చెక్కిపించాలి, మా అమ్మకి అప్పుడే ఎక్కువ ఆనందం ఉంటుంది అని చెప్పాను. అక్కడ అదే ఇచ్చాను. ఆ పిల్లలు కూడా వచ్చారు, మా వాడు తీసుకొచ్చాడు.